మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన వారందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 43వ వచనం. ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. ఇక్కడ రాయబడుతుంది విశ్వాసమును గూర్చి. మనం విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుందట? పాప క్షమాపణ కలుగుతుంది అంటున్నాడు ఆయన. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ కలుగుతుంది. అవును, మనందరము కూడా విశ్వాసము ద్వారా పాప క్షమాపణ పొందిన వారిగా నీతిమంతులుగా తీర్చబడ్డాము అనే మాటలు మనము వింటూ ఉన్నాము, మనం విశ్వసిస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ రాయబడుతుంది ఆయనను గూర్చి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారట? ప్రవక్తలు అందరూ సాక్ష్యం ఇచ్చారట. ఎవరిని గూర్చండి? ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు వాడెవడో వారందరూ కూడా ఏం చేయబడతారు అంటే పాప క్షమాపణ పొందుతారు అనే ఒక విషయాన్ని ఇక్కడ అపోస్తుల కార్యంలో రాయబడుతుంది. అయితే చూడండి, ఇప్పుడు విశ్వాసం ఉంచిన మనందరం ఎవరమండి? నీతిమంతులము. మనము నీతిమంతులుగా ఎంచబడడానికి గల కారణం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడము. మొదటిగా మన విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. మొదటిగా చూడండి. తర్వాత రోమాపత్రికలో 10వ అధ్యాయాన్ని మనం ధ్యానించినట్లయితే రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనెను. చాలండి. ఇక్కడ ఈ రోమా పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నాడు హృదయమందు ఉన్న విశ్వాసము ఏంటండి? మన హృదయంలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూశాడు. మన విశ్వాసము ఏంటి? మొదటిగా ఎక్కడ విశ్వాసం ఉంచాము అంటే ఆయన నా కొరకు నీ కొరకు చనిపోయాడని, ఆయన రక్తము సిందించాడని, ఆ రక్తము చేత మనందరము కడగబడ్డామని, అంత మాత్రమే కాదు ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడని, ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన సజీవుడిగా మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు అని విశ్వసించడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అయితే ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే మనం ఒక మాటను చూస్తుంటాము. రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఈ వచనాన్ని మనం అనేక సార్లు చదువుకున్నాం. అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము. ఇప్పుడు ఏ విశ్వాసం గూర్చి రాయబడుతుందండి? ఇక్కడ మనము మొదటిగా క్రీస్తు యందు ఉంచిన విశ్వాసమును గూర్చి కాదండి. మొదటిగా ఉంచిన విశ్వాసం ఏదైతే ఉందో మన జీవితంలో అది కలిగేది ఒక్కసారే. ఏమిటి అది అంటే మనము యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడము, ఆయన నా కొరకు మరణించాడు, ఆయన తిరిగి లేచాడని విశ్వసించడముతోనే మనందరము నీతిమంతులుగా తీర్చబడ్డాం. కానీ ఇక్కడ వచనంలో రాయబడ్డది నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. మొదటిగా మనం ఉంచిన విశ్వాసము పెరగడం తగ్గడం ఏమైనా ఉంటుందండి? యేసుక్రీస్తునందు మనం ఉంచిన విశ్వాసం ఏదైతే ఉందో మొదటిగా అందులో ఆ విశ్వాసంలో మనం పెరగడము తగ్గడం అనేది లేదు. ఎందుకంటే అది మనందరము కూడా ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించడముతోనే మనందరము కూడా విశ్వాసం ఉంచాము. ఆ విశ్వాసము మొదటి విశ్వాసము. అయితే ఇక్కడ రాయబడుతుంది నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునది వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. మరి ఈ విశ్వాసం ఏమిటి?
మనం ఏ విశ్వాసమునందు మనం బలపడాలి, ఏ విశ్వాసమునందు మనము సంఘముతో కూడి ముందుకి కొనసాగాలి అంటే చూడండి, మనం ఇంకా ముందుకెళ్ళి చూసుకుందాము. ఇక్కడ రోమా పత్రికలో మనం చదువుకున్నట్లుగా 10వ అధ్యాయము 9వ వచనంలో, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. మనందరము ఈ పని ఎప్పుడు చేసామండి? మనం ఎప్పుడైతే క్రీస్తులోనికి రక్షణ అనుభవం పొందామో అప్పుడే మనందరము కూడా రక్షించబడ్డాము. రక్షించబడిన మన కొరకు అంటున్నాడైనా, ఎలాగనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. మనందరము కూడా మన హృదయములో విశ్వసించాము. హృదయములో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూచాడు. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడనని లేఖనము చెప్పుచున్నది. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనందరము కూడా సిగ్గుపడనక్కరలేని వారిగా దేవుని యందు విశ్వాసముతో ముందుకి కొనసాగాలి. అయితే చూడండి, మరొక మాట చూపిస్తున్నాను. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనము. రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనము. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. ఇప్పుడు మనము ఆయన యందు విశ్వాసం ఉంచడము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఏమిచ్చి నీతిమంతులుగా తీర్చబడ్డామండి? మనము ఉచితముగానట. అంటే మనం ఏమీ ఇవ్వలేదు, కేవలము మనము చేసింది ఏంటంటే మన హృదయములో విశ్వాసం ఉంచాము. ఆ విశ్వాసం ఉంచడము ద్వారా ఆయన కృపలో మనందరికీ ఏం చేశాడండి? ఆయన ఉచితముగా అనుగ్రహించాడట. ఉచితముగా అంటే చూడండి, ఈరోజు మనం ఆలోచన చేస్తే ఉచితంగా వచ్చింది ఏదైనా మనకు విలువగా అనిపిస్తుందండి? ఏదైనా ఒక ట్రస్ట్ నుంచి కావచ్చు, లేకపోతే ఒక మంచి ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కావచ్చు, ఏదైనా మెడిసిన్ తీసుకుని వస్తే దాని పట్ల చాలామందికి అశ్రద్ధ. ఎందుకంటే అది ఉచితంగా అనుగ్రహించబడ్డది వాళ్ళకి. ఎందుకంటే వారు ఎవరో దానం చేశారో అది మనకు వచ్చింది. ఇది ఎంతవరకు పనిచేస్తుంది మన శరీరానికి? ఇది ఉచితంగా ఇవ్వబడ్డది కాబట్టి ఇందులో ఎంత పోషకాలు ఉన్నాయి, లేకపోతే ఎంత మెడిసిన్ పవర్ ఉంది అనే ఒక ఆలోచనలో చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ రాయబడుతున్న ఈ యొక్క రక్షణ విషయంలో కూడా అది ఉచితంగా అనుగ్రహించబడ్డదని ఈరోజు ఎలా ఉన్నారంటే నిర్లక్ష్య వైఖరి మనకి కనబడుతూ ఉన్నది. అది ఉచితంగా అనుగ్రహించబడ్డది అంటే దాని వెనక యేసుక్రీస్తు ప్రభువారు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోకపోవడం వలన ఈ రోజున ఆయన అనుగ్రహించిన రక్షణ ఏదైతే ఉందో, ఆయన మనల్ని నీతిమంతుడిగా తీర్చాడనే విషయం ఏదైతే ఉందో దాన్ని మరిచిపోయి ఆయన ఉచితంగా అనుగ్రహించాడనే వాక్యాన్ని చదువుతున్నారు. కానీ ఆయన చేసిన త్యాగాన్ని మర్చిపోయి అయ్యో నేను పాపిని అనే పదాలు మాటలు మనకు వినబడుతున్నాయి. నిజముగా ఈ యొక్క మాటను, ఈ యొక్క వాక్యాన్ని వారు గ్రహించినట్లయితే ఇక్కడ రాయబడినట్లుగా ఆయన ఉచితముగా మనకు అనుగ్రహించిన కృప ఏదైతే ఉందో, ఆ రక్షణ ఏదైతే ఉందో, ఆ రక్షణ యందు మనము నిర్లక్ష్యము చేయక మనం ఎలా ఉండాలండి? ధైర్యముగా ముందుకు కొనసాగే కృప దేవుడు అనుగ్రహిస్తున్నాడని విశ్వసించి మనము ముందుకు వెళ్ళాలి. చూడండి, ఇదే మళ్ళీ 24వ వచనం మళ్ళీ చదువుతున్నాను. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, ఆయన విమోచనం ఉన్నది, ఆయన చేసిన త్యాగం ఉన్నది, ఆయన మన కొరకు సలిపిన ఆ యొక్క సిలువలో చేసిన త్యాగం ఏమిటో మనము గుర్తు చేసుకుంటూ ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము అని రాయబడుతుంది. తర్వాత 25వ వచనం, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. మనందరి కొరకు ఆయన రక్తమునందలి విశ్వాసము ద్వారా, ఆయన రక్తము సిందించాడని మనం ఎప్పుడైతే విశ్వసించామో విశ్వాసము ద్వారా మనందరము కూడా రక్షించబడిన వారిగా ఉన్నాము. ఈరోజు ఉచితముగా మనకు అనుగ్రహించబడ్డది. ఆ ఉచితముగా అనుగ్రహించబడినది అంటే క్రీస్తు మనకు అనుగ్రహించబడిన ఆ రక్షణ వెనుక క్రీస్తు త్యాగము, ఆయన అనుభవించిన ఆ గాయాలు, ఆ యొక్క దెబ్బలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే చూడండి, మనం ఏమిచ్చి ఆ యొక్క వెలను, లేకపోతే ఆయన చేసిన త్యాగాన్ని తీర్చగలము? మనం ఇచ్చిన దానిని బట్టి, మనము చేసే దానిని బట్టి, మన క్రియలను బట్టి ఏదైనా ఇచ్చి ఆ వెలను మనము చెల్లించగలమండి? ఎప్పటికీ కూడా మనము దానిని చెల్లించలేను. ఎందుకంటే ప్రవక్త అయిన మీకా రాస్తూ అంటున్నాడు, ఆయనకి ఇష్టలుగా బ్రతకడానికి, ఆయన కొరకు మనం జీవించే విధముగా మనము సిద్ధపడాలి. అదే మనము ఆయనకి ఇచ్చే
సంతోషకరమైన బ్రతుకు, లేకపోతే ఒక ఆత్మీయ జీవితం అని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే చూడండి, మార్కు సువార్తలో ఆయన మన కొరకు చేసిన విమోచన క్రయధనము ఏమిటి అంటే చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనము. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనము. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకునుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. చాలండి, ఇక్కడ విమోచన క్రయధనము అనగా మన తరపున మన కొరకు ఏం చేశాడండి? ఆయన విమోచన క్రయధనం ఆయన చెల్లించేశాడు. కాబట్టి ఇప్పుడు మనందరము కూడా ఆయన చెల్లించిన ఆ యొక్క త్యాగానికి మనము ఇప్పుడు ఆయనకి ఇష్టలుగా బ్రతకడమే అది ఆయనకి ఇష్టమైన జీవితము. ఎవరైనా చూడండి, ఎక్కడున్నా కూడా నా పాపమును నువ్వు క్షమించు ప్రభా, నీ అందు నేను విశ్వాసం ఉంచుచున్నాను, నీవు నా కొరకు మరణించావు అని ఎప్పుడైతే విశ్వసించామో అప్పుడే మనందరము కూడా నీతిమంతులుగా ఎంచబడ్డాము. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా ఎంచబడ్డాం. అయితే చాలామంది నేను మొరపెడితే దేవుడు ఆలకిస్తాడంటే, ఎక్కడున్నా కూడా నువ్వు ఎక్కడుండి మొరపెట్టినా ఆయన ఆలకించడానికైనా సిద్ధముగా ఉన్నాడు. మనందరం విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఈ విషయంలో మన ప్రయాస ఏమీ లేదని ఇక్కడ లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. అయితే ఇప్పుడు మనము ఏ విశ్వాసంలో మనము అంతకంతకు మనం విశ్వసించాలి అనేది, అనగా విశ్వాసంలో మనం అంతకంతకు వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి అనే ఒక పదాన్ని మనం చూసాము. అయితే పేతురు రాసిన 2వ పత్రికలో ఒక మాట ఉంది, చదువుదాం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడను అపోస్తులుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. చాలండి, ఇక్కడ రాయబడుతుంది పేతురు రాసిన పత్రికలో, యేసుక్రీస్తు దాసుడను అపోస్తులుడునైన సీమోను పేతురు అంటున్నాడు. ఇక్కడ మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి. ఇప్పుడు మనము నీతిమంతులుగా ఎంచబడ్డాము. ఎంత నీతిమంతులుగా ఎంచబడ్డామండి మనము? మన నీతి ఎంత మనం కొలవగలమా? ఎందుచేత అంటే ఇక్కడ ఎవరి నీతి కోసమని రాయబడుతుందంటే, దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి. ఇప్పుడు మనందరము కూడా ఆయన నీతిని బట్టి మనం నీతిమంతులుగా ఎంచబడ్డాము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంత నీతిమంతుడో ఆయనను అంగీకరించిన మనందరము కూడా అంతే నీతిమంతులమండి. మన నీతిలో హెచ్చు తగ్గులు లేవు. ఒక్కసారి ఆయనను విశ్వసించడము ద్వారా ఆయన వలె మనం మారిపోయాము. ఆయన నీతిమంతుడు, మనము కూడా నీతిమంతులమే. ఆయన ఎంత నీతిమంతుడో మనమును అంతే నీతిమంతులు. అందుకే అంటున్నాడు, యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి. ఇప్పుడు చూడండి, అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని రాయిచున్నాడు. ఇప్పుడు నీతిని బట్టి ఏముందటండి? విశ్వాసము. మొదటి విశ్వాసం ఏమిటి? మన విశ్వాసము ద్వారా నీతిమంతులుగా ఎంచబడ్డ ఆ విశ్వాసం ఏమిటంటే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడమే మొదటి విశ్వాసము. ఇక్కడ రాయబడుతుంది, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా ఎంచబడ్డ నీతి అనే అనుభవం ఒకటి ఉంది. ఇక్కడ రెండవది నీతిని బట్టి, నీతి ద్వారా వచ్చే విశ్వాసం అనే అనుభవము ఒకటి కనబడుతుంది మనకి. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. మొదటి అనుభవం ఏమిటంటే మనం విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. అయితే ఈ నీతిని బట్టి అనగా ఇక్కడ రాయబడ్డది దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతిని బట్టి ఇప్పుడు మనం ఎలా ఉన్నామట? అమూల్యమైన విశ్వాసము పొందిన వారిగా ఉన్నాము. ఇప్పుడు మనందరము కూడా చూడండి, ఆ విశ్వాసము ద్వారా ఉచితముగా మనం పొందామని చదువుకున్నాం ఇందాక రోమపత్రిక 3:24లో. ఉచితముగా మనందరము నీతిమంతులుగా తీర్చబడ్డాము. తీర్చబడ్డ ఈ నీతి ద్వారా, ఈ నీతిని బట్టి ఇప్పుడు మనం విశ్వాసంలో ఏం చేయబడాలండి? అభివృద్ధి చెందాలి. ఇందాక మనం చదివా రోమపత్రికల 1వ అధ్యాయంలో. మనం అంతకంతకు ఆ విశ్వాసంలో మనం అభివృద్ధి చెందాలి. ఏ విశ్వాసము అంటే మొదటిగా విశ్వాసం ఉంచిన విశ్వాసం అయితే అది పెరగదు, తరగదు. ఒక్కసారే మనం విశ్వాసం ఉంచాము. కానీ ఇక్కడ నీతిని బట్టి కలిగే విశ్వాసం ఒకటి ఉన్నది.
ఆ విశ్వాసంలో మనం అభివృద్ధి చెందవలసిన వారిగా మనం ఉన్నాము. విశ్వాసము ద్వారా నీతి అనే అనుభవము, నీతి ద్వారా విశ్వాసం అనే అనుభవము, రెండు విషయాలు మనం చూసాం. అయితే దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేస్తానని దేవుడు సెలవిచ్చాడు. మరి మన జీవితాల్లో గొప్ప కార్యాలు పొందుకుంటున్నామా? పొందుకోలేని స్థితిలో మనము అధైర్యపడి దేవుని సన్నిధిలోనికి, దేవుని పాదాల యొద్దకు వెళ్ళేటప్పుడు మనం ఎలాంటి అనుభవాన్ని పొందుతున్నామంటే దేవుడు సెలవిచ్చాడు. చూడండి, యోవేలు గ్రంథాన్ని ఒకసారి చూడండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు. చాలండి. ఇక్కడ దేవుడు ఏం చేశాడటండి? వారి పట్ల చేసిన వింత కార్యములు, ఆ వింత కార్యములు చేసిన దానిని బట్టి నీ దేవుడైన యెహోవా నామాన్ని స్తుతించినట్లు. దేవుడు మన జీవితంలో అంటున్నాడు, ఆయన నీ జీవితంలో నేను వింత కార్యాలు చేస్తాను, ఆశ్చర్య కార్యాలు చేస్తాను అంటున్నాడు కదా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటున్నాడు, గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాను. అలాగే యోహాను సువార్త 7వ అధ్యాయంలో చూస్తే ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో చేస్తాను అంటున్నాడు దేవుడు. బైబిల్లో మనం చూస్తే అంటున్నాడు, మన జీవితంలో మేలైనది నీకు అనుగ్రహిస్తాను, నన్ను నమ్ముకుని నా యందు విశ్వాసం ఉంచే వారిని తలగా చేస్తాను కానీ తల దించుకునే వారిగా చేయను అంటున్నాడు. ఆయన చిగురించే చెట్టు వలె నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే మనం ఆలోచన చేయాలి, మరి దేవుడు చేస్తానన్న వింత కార్యాలు, గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో నెరవేరాలి, దేవుడు ఇచ్చిన వాగ్దానాల గుండా మనము జీవించాలి అంటే ఇక్కడ రాయబడుతుంది, మనందరము కూడా నీతిని బట్టి కలిగే విశ్వాసములో మనం ఏం చేయబడాలి? అభివృద్ధి చెందాలి. అందుకని ఇక్కడ రాయబడిన విధముగా దేవుడు అనుగ్రహిస్తున్న ప్రతి ఒక్క కార్యాలు మన జీవితంలో జరగాలంటే ఇవన్నీ ఎవరికి అంటే మన జీవితంలో దేవుడు జరిగిస్తానని సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ కార్యాలన్నీ మనం అనుభవించాలంటే మనలో కార్యసిద్ధి కలగజేసే విశ్వాసము ఒకటి కావాలి. మనందరిలో ఆ కార్యసిద్ధి కలగజేసే విశ్వాసం ఏమిటి? ఆ విశ్వాసం ఏమిటి అంటే నీతి ద్వారా కలిగే విశ్వాసము. ఆ నీతిని బట్టి అనగా యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మనందరం ఏం చేయబడుతున్నామంటే విశ్వాసములోనికి ముందుకు కొనసాగుతున్నాం. ఆ నీతిని బట్టి కలిగిన విశ్వాసములో మనందరము కూడా అభివృద్ధి చెందేవారిగా ఉన్నాము. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడని నేను అంటున్నాడు. ఆయన మాట సెలవిచ్చాడు, మీ జీవితాల్లో వింత కార్యాలు జరిగిస్తాను, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాను, గొప్ప కార్యాలు జరిగిస్తున్నాను. మరి వచ్చిన లోపం ఏంటండి ఇక్కడ అంటే మనలోనే ఆ లోపం కనబడుతుంది. ఎందుచేత అంటే నీతిని బట్టి మనలో కలిగే విశ్వాసములో మనందరము అభివృద్ధి చెందే పరిస్థితుల్లో మనలో కనబడట్లేదు. కాబట్టి అయ్యో నా జీవితంలో ఏ కార్యాలు జరగట్లేదు అంటే మనము విశ్వాసంలో ముందుకు కొనసాగట్లేదేమో. మనం నిన్న శుక్రవారం ఒక మాట చదువుకున్నాం, విశ్వాస పరిమాణమును బట్టి మనకు అనుగ్రహించబడుతున్నాయి ప్రతి ఒక్కటి కూడా. ఏమిటి ఈ విశ్వాసము అంటే నీతిని బట్టి కలిగిన ఒక విశ్వాస పరిమాణమును బట్టి మనలో ఆ కార్యాలు దేవుడు చేయడానికి, ఆ కార్యసిద్ధిని మనలో కలుగ చేయడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. అయితే మనందరము కూడా ఏమి చేయాలి అంటే ఆయన యందు విశ్వాసము. ఏ విశ్వాసము అంటే నీతిని బట్టి కలిగే విశ్వాసములో మనందరము ముందుకు కొనసాగాలి. అయితే నీలో నీతి ద్వారా కలిగే విశ్వాసములో అభివృద్ధి కలుగుతుందా అని ఆలోచన చేయాలి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు నీతి ద్వారా పొందుకున్న విశ్వాసము వృద్ధి చెందుతూ ఉండాలి. ఏం చేయాలండి? ఈ నీతి ద్వారా పొందుకున్న ఈ యొక్క విశ్వాసము వృద్ధి చెందుతూ ఉండాలి, మనలో అభివృద్ధి చెందే విధముగా ఉండాలి. అయితే ఈ వృద్ధి చెందుతూ ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే దేవుడు మనల్ని ఎక్కడైతే స్థిరపరిచి ఉన్నాడో, మనల్ని సంఘములో కూడి సంఘముతో నడవమని దేవుడు ఎలాగైతే మనల్ని ఒక సంఘానికి అప్పగించి మనల్ని దేవుడు నడిపిస్తున్నాడో ఆ సంఘముతో కలిసి మనందరము ఏం చేయాలి అంటే ముందుకు విశ్వాసములో కొనసాగాలి. అలా కొనసాగినప్పుడు ఈ యొక్క విశ్వాసములో మనము అభివృద్ధి చెందేవారిగా మనము జీవించగలము. ఇక్కడ ఉన్నవారంతా నీతిమంతులేనంటే అందరము నీతిమంతులమే.
ఎందుచేత మొదటి చెప్పుకున్నాము, ఆయన నీతిమంతుడు గనుక ఆయన ఎంత నీతిమంతుడో మనలను కూడా అంతే నీతిమంతులుగా చేశాడు. ఒకరిని ఎక్కువ కానీ లేకపోతే ఒకరిని తక్కువగా ఎక్కడ చేయలేదు దేవుడు. ఆయనను విశ్వసించిన వారందరినీ కూడా ఆయన నీతిమంతుడు అనే ఒక సర్టిఫికెట్ ఆయన మనందరికి కూడా ఇచ్చాడని మనం తెలుసుకున్నాం. అయితే చూడండి, నీతి ద్వారా కలిగిన విశ్వాసం అందరిలో ఒకేలాగా ఉందండి. మొదట మనం ఏం చెప్పుకున్నాం? మొదట యేసుక్రీస్తును విశ్వసించడం అనే యొక్క విశ్వాసము మనందరిలో ఒకే రీతిగా ఉంది. అందులో ఎక్కువ లేదు, తక్కువ లేదు. కానీ ఇక్కడ నీతి ద్వారా కలిగే విశ్వాసములో అందరిలో ఒకేలాగా లేదు. ఆయన విశ్వాస పరిమాణమును బట్టి వారిలో ఆ విశ్వాసం ముందు కొనసాగుతుంది. కానీ ఇక్కడ ఉన్న వారు అందరిలో ఒకే రకమైన విశ్వాసము కనబడుతుందంటే కనబడట్లేదు. ఎవరైతే ఆయన యందు నీతి ద్వారా కలిగే ఈ విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసముతో ముందుకు కొనసాగగలిగితే ఇక్కడ దేవుడు చేస్తానన్న వింత కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు కూడా మన జీవితంలో నెరవేరుతాయి. కాబట్టి చూడండి, వాక్యము తెలియజేస్తున్న యొక్క విషయాన్ని మనం గ్రహించాలి. వాక్యం ఏమి చెబుతుంది అనే ఒక ఆలోచనలో మనం ముందుకెళితే నీతి ద్వారా కలిగే యొక్క విశ్వాసం మనందరిలో కూడా ఒకేలాగా ఉండాలి. ఎందుచేతనంటే ఆయనను విశ్వసిస్తున్నాం, ఆయన సర్వశక్తిమంతుడు అనే ఒక మాట మనలో జ్ఞాపకం చేసుకుంటే మనందరి విశ్వాసము ఆ సర్వశక్తివంతుడి మీద మనందరము కూడా ఆధారపడవలసిన వారిగా జీవించవచ్చు. మొదటి యోహాను పత్రికలో మనం చూద్దాము. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాయబడుతున్నట్లుగా దేవుని మూలముగా పుట్టిన వారందరూ ఎవరండి? మనందరము ఆయన మూలముగా పుట్టిన వారము. కాబట్టి మనందరము కూడా ఏం చేయాలట? లోకమును జయించాలి. మనందరము లోకమును జయించే వారిగా దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మనం లోకములో విజయము గుండా మనము కొనసాగుతున్నాము అంటే మనందరము నీతి ద్వారా కలిగిన విశ్వాసములో మనము బలపడడము, వృద్ధి చెంద